మోసపూరిత రాజకీయాలు చేయటంలో చంద్రబాబు నంబర్ 1 అంటూ విమర్శించారు వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు. బహిరంగంగా బీజేపీతో ఉంటూ తెరచాటున కాంగ్రెస్ తో ఉంటున్నారని అంబటి విమర్శించారు. కాంగ్రెస్ తో చంద్రబాబు హాట్ రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు అంబటి. బీజేపీని చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారు. హైదరాబాద్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని కాంగ్రెస్ సీఎం ఆవిష్కరించడం సిగ్గుచేటు. కాంగ్రెస్ సీఎం కి టీడీపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. ఏపీలో చంద్రబాబుకి కాంగ్రెస్ పార్టీ బి టీం, తెలంగాణలో కాంగ్రెస్ కి టీడీపీ బి టీం. ఇలాంటి అనైతిక రాజకీయాలు చేయటంలో చంద్రబాబు దిట్ట. చంద్రబాబు వైఖరిని బీజేపీ బాగా అబ్జర్వ్ చేస్తుంది. రాజ్యసభలో బీజేపీకి సీట్ ఇవ్వనని చంద్రబాబు అనటం అందుకు సంకేతం. చీరలిచ్చి మహిళలను మహానాడుకు తీసుకెళ్లారు. డబ్బులిచ్చి జనాన్ని తీసుకెళ్లారంటే టీడీపీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహానాడులో చంద్రబాబును 25%, లోకేష్ ని 75% పొగిడారు. మెగా డిఎస్సీ పేరుతో పోస్టులు అమ్ముకున్న వ్యక్తి నారా లోకేష్. అసలు టీడీపీ పెట్టినప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ లో ఉన్నారు. కాంగ్రెస్ ని వెన్నుపోటు పొడిచి టీడీపీలో చేరారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి, నారా రామ్మూర్తి నాయుడిని కూడా రాజకీయాల కోసం వాడుకున్న నీచ చరిత్ర చంద్రబాబుది. జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, హరికృష్ణలను కూడా తొక్కేసిన దుర్మార్గుడు చంద్రబాబు. ఇంతకు మించిన వెన్నుపోటుదారుడు ఇంకెవరైనా ఉన్నారా? అలాంటి వ్యక్తికి జగన్ మీద విమర్శలు చేసే అర్హత లేదు. అప్పట్లో మోదీని దూషించి ఇప్పుడు వంగి వంగి నమస్కారాలు పెడుతున్నారంటూ అంబటి రాంబాబు విమర్శించారు.